దాని ఇంపాక్ట్. అవును, ఎందుకంటే ఖచ్చితంగా. బెంగాల్లో బంగ్లాదేశీయుల్ని తరిమేశారు కాబట్టి భయపడ్డారు వాళ్ళు ఈ టైంలో. కాబట్టి అక్కడ కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు. మిగతా చోట తమిళనాడు మీద ఉండదంటారా? ఏముండదు పెద్దగా. ఎవరు కూడా అంత హడావిడి చేయలేదు అక్కడ. అందుకని ఇది కూడా దొంగ ఓట్లు వేయించుకోవడం మమతకు అలవాటు అక్కడ. బీజేపీ ప్రతిఘటించడానికి అన్ని ఏరియాలో పట్టులేదు దానికి. అందువల్ల దెబ్బతింటా వచ్చింది బీజేపీ. అక్కడ మాత్రమే కొంత ఎక్కువ థ్రెట్ ఉంటది. ఈ చచ్చిపోయిన వాళ్ళయ్యో ఒకే మనిషి 3-4 చోట్ల ఓట్లు అవి. తమిళనాడు గాని కేరళ గాని ఇక్కడెక్కడ హడావిడి చేయలేదు వాళ్ళు కూడా, పెద్ద ఫీల్ అవ్వాలి వాళ్ళు. ఓన్లీ మమతా బెనర్జీ ఒక్కతే రచ్చ చేసింది అది. ఈ 5 చోట్ల ఎన్నికల తర్వాత ఒక 2 మాత్రమే సానుకూలంగా కనిపిస్తున్నాయా? అస్సాం, పశ్చిమ బెంగాల్ కాస్తంత ఎన్డీఏ కూటమికి. అస్సాం మళ్ళీ గెలిచే అవకాశం ఉంది ఏబీపీ వాళ్ళ నిన్నటి సర్వేలో కూడా. బెంగాల్లో క్రిందటిసారి కంటే సీట్లు ఎక్కువ వచ్చే పరిస్థితి ఉంది తప్పించి గెలిచే పరిస్థితి లేదంటున్నారు. అది లెక్క. సీట్లు పెరిగే క్రిందటిసారి 60-70 వచ్చినాయి. ఈసారి 100 దాకా 100 నుంచి 115 వస్తాయని అంచనా వేస్తున్నారు. అంటే అస్సాం తప్ప మిగిలిన ఎక్కడ గెలిచినా సరే బీజేపీ ఖాతాలో ఒక రాష్ట్రం పెరిగినట్టే. అంతే, అస్సాం కాకుండా ఇంకో చోట గెలిస్తే బోనస్ వచ్చినట్టు. అస్సాంలో వరకే గెలిచిందంటే వాళ్ళ దాడుల్లో పెట్టుకున్నట్టు. అస్సాం ఓడిపోయింది అనుకోండి, ఉనికే కోల్పోయింది, అదిగో బీజేపీ పని అయిపోయిందని రచ్చరచ్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా. సార్, మొన్న జరిగిన బీహార్ ఎన్నికల ఫలితాలు, తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు ఇవేమన్నా వీటి మీద